దానికి కదా ఇవ్వాల్సిన జనరల్గా రెడ్ కార్డు. ఈ అన్నిటికంటే నేను చేసింది పెద్ద క్రైమా. ఇదే హౌస్లో వండుకుంటా కూడా వాళ్ళు అసలు ఏం చూస్తలేరు, వాళ్ళకి ఎవరిని ఫ్రేమ్ చేయాలంటే వాని గురించి మాట్లాడతారు మధ్యలో అనే కాంటెక్స్ట్ లో మాట్లాడిన వాళ్ళు ఇంకా హౌస్లో తిరుగుతురు. సో బీబీ సీజన్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఒక కార్డ్, రెడ్ కార్డ్ నచ్చింది మీకే. అంత పెద్ద తప్పు చేశానని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? రెడ్ కార్డ్ అంత తప్పు అయితే కాదు నాకు పర్సనల్ గా తెలుసు. ఎందుకంటే రెడ్ కార్డ్ అనేది టూ మచ్ ఆఫ్ వైలెన్స్, టూ మచ్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్, ఇంకా ఏదన్నా టూ మచ్ ఆఫ్ దీన్ని ఏమంటారు అసభ్యకరంగా బిహేవ్ చేస్తే ఇట్లాంటి వాటికి జనరల్ గా రెడ్ కార్డ్ ఇస్తారు. సో రెడ్ కార్డ్ అంత క్రైమ్ అయితే కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రెడ్ కార్డ్ జనరల్ ఏం చేస్తారు, వార్నింగ్ ఇస్తారు. ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్ అట్లా వచ్చి కార్డ్ ఇస్తారు. నాకు వార్నింగ్ అలా డైరెక్ట్ కార్డే వచ్చింది. మేబీ ట్రోఫీ వీనికి ఇవ్వద్దు అనుకుని రెడ్ కార్డ్ ఇచ్చుకుంటున్నారు. కానీ నిజంగా ట్రోఫీ ప్రతి సీజన్ లో వస్తుంది, కానీ ఒకటే వస్తుంది. అమ్మ బావోయ్, అది ఆ రెడ్ కార్డ్ చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? నేను స్ట్రక్ అయినా ఒక సెకండ్. మరి నాకు రెడ్ కార్డ్ ఇస్తే అమ్మాయిలను అటు ఇటు ఇసిరేస్తున్నారు, వీళ్ళకేం కార్డులు ఇవ్వాలరా అనిపించింది నాకు. ఇష్టం వచ్చినట్టు ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నారు, ఫిజికల్ వైలెన్స్ అవుతున్నది. అండ్ ఒక క్యాండిడేట్ గురించి ఆల్రెడీ నాకు ఇష్టం లేకుండా అది చేస్తున్నారు అని చెప్పి కూడా వచ్చింది. దానికి కదా ఇవ్వాల్సిన జనరల్గా రెడ్ కార్డు. ఈ అన్నిటికంటే నేను చేసింది పెద్ద క్రైమా. సపోజ్ నేను మాటలు ఫ్లిప్ అయినా ఓకే, కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇలా ఫ్లిప్ అయింది కూడా నాకు కాన్షియస్లో లేదు. లేనప్పుడు నాకు వార్నింగ్ కూడా రాకుండా డైరెక్ట్ నాకు రెడ్ కార్డ్ ఇస్తే వాళ్ళకి నాకు తెలిసి ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాలి వాళ్ళ హౌస్లోకి వెళ్ళి. నాకు పర్సనల్గా అది మాత్రం ఫీల్ అయినా 100% బాధ అనిపించింది. నాకు ఒక్క వారం ఇవ్వకుండా డైరెక్ట్ నన్ను పంపించేస్తే నాకు ఎట్లా తెలియాలి నా మిస్టేక్ ఏంటని. ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తున్నప్పుడు 2-3 ఛాన్సులు ఇచ్చారు. ప్రతి నువ్వు రాంగ్ వర్డింగ్ యూజ్ చేస్తున్నావు, ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు. సెకండ్ టైం మళ్ళీ వాడితే మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. అండ్ మనీకి ఇట్లా వార్నింగ్ ఇచ్చారు. అసలు అది పెద్ద క్రైమ్ నా దృష్టిలో అయితే. అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారేమో లోపల కంటెస్టెంట్స్ అని అనిపించింది. నేను క్లియర్గా కెమెరాకి అదే చెప్పిన. ఇప్పుడు నేను చేసింది మిస్టేక్ అయితే ఫస్ట్ నా మిస్టేక్ ఏందో నాకు తెలియాలి. నాకు తెలిస్తే నా వల్ల మిగతా 11 కంటెస్టెంట్లు ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలి అని నేను చెప్తా. అండ్ నేను మళ్ళీ రిపీట్ చెయ్య. దాని గురించేనా నన్ను కన్ఫెషన్ రూమ్ కి పిలవండి అని 1కి 10 సార్లు కెమెరాతో మాట్లాడినా నేను. సో నేను మాట్లాడినప్పుడు నన్ను పిలిచుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటోని. పిలవలేదు. నాకు నిజంగా రెడ్ కార్డ్ చూసిన తర్వాత అంటే ఒక్కసారి ఒక సీజన్ లో జరిగింది, దట్ డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోమన్నారు. బట్ ఆ రెడ్ కార్డ్ చూపించేసరికి ఫ్యూజ్ ఎగిరిపోయింది నాకు. అంటే నాకు కొన్ని అదే అర్థం కాలేదు. ఇప్పుడు జనరల్ గా యశ్విన్ అంటారు నువ్వు సైకో లాగా బిహేవ్ చేస్తున్నావు కొన్నిసార్లు అని. పృథ్వీని అంటారు నువ్వు గేమ్ ఆడితే సైకో లాగా బిహేవ్ చేస్తున్నావు అని. నేను 2-3 పదాలు ఏవో సీరియస్ గా ఫ్లిప్ అయినందుకు నీ బిహేవియర్ ఒక సైకో లాగా ఉంది అని అన్నారు. నాకు అర్థం కాలేదు. అంత సైకోలాగా నేను ఏం చేయను. నిజంగా నేను సైకోలాగా బిహేవ్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు వార్నింగ్ ఇస్తారు, అరే నువ్వు మొత్తం గాడి తెచ్చి మాట్లాడుతున్నావు అని. అందరూ ఎంజాయ్ చేసుకుంటూ పోయినప్పుడు అది జోగ్గానే వెళ్ళింది. కానీ అంత పెద్దగా ఎందుకు ఫ్రేమ్ అయిందో నాకు అర్థం కాలేదు. కానీ వార్నింగ్ పంపిస్తే పంపించారు ఓకే, కానీ ఒక్క వార్నింగ్ ఇచ్చుంటే అది నాకు ఒక రిమార్క్ లాగా ఉండేది. ఎస్ వాళ్ళు ఇచ్చినా నేను తప్పు చేస్తాను అవి అని నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే మనకు ఆడ ఫుడ్ చక్కగా ఉండదు, స్లీప్ చక్కగా ఉండదు, టైమింగ్ తెలియదు, అండ్ గేమ్లు ఆడుతూ ఉంటాం. ఇన్ని ఫ్రస్ట్రేషన్ వల్ల మనిషి అన్నట్టు ఏదో ఒక రోజు స్లిప్ అవుతాడు, కామన్ అది. సో దాన్ని కన్సిడరేషన్ లో తీసుకొని చెయ్యం కూడా కొద్దిసేపే ఉంటది. సో అది చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపింది. ఎందుకంటే నాకంటే పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆడ, అది ఇంకా బాధ ఉంది నాకు. బిగ్ బాస్ ప్లీజ్ కన్సిడర్ చేయండి. జనరల్ గా అందరూ బిగ్ బాస్ ని బతులాడతారు. ఫర్ ద ఫస్ట్ టైం కాదులే కదా, మీరు నెంబర్ 3. వేరే వాళ్ళు మాట్లాడినా కూడా చాలా ఉన్నాయి. మీరు నెంబర్ 3. మీతో పాటు కొంచెం మంది దొరికారు. రూల్స్ గురించే మాట్లాడినా. అరే మీకు చెప్తే షాక్ అవుతారు. ఇదే హౌస్ లో వండుకుంటా కూడా వాళ్ళు అసలు ఏం చూస్తలేరు, వాళ్ళకి ఎవరిని ఫ్రేమ్ చేయాలంటే వాని గురించి మాట్లాడతారు మధ్యలో అనే కాంటెక్స్ట్ లో మాట్లాడిన వాళ్ళు ఇంకా హౌస్ లో తిరుగుతారు ఇప్పుడు సీజన్ 8. మరి ఈ విషయాల గురించి మీరు ఎందుకు ఫైట్ చేయలేదు? నేను వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా అంటే నేను దొరికినా కాబట్టి వాళ్ళ గురించి తిట్టాను. వాళ్ళు ఉన్నారు కదా సరే పోనీతి అనిపించింది. కానీ నాకు తెలుసు కదా నా మనసాక్షికి ఎవరెవరు ఏం మాట్లాడారు డే 1 నుంచి నాకు తెలుసు కాబట్టి డెఫినెట్ గా నాకు అది బాధ అనిపించింది. ఇంతమంది మాట్లాడితే నేను ఎందుకు ఫ్రేమ్ అయినా. అసలు ఇప్పుడు అదే అందరూ బతులాడేటప్పుడు మీరు మాత్రం బిగ్ బాస్ ని తిట్టారు, ఎందుకు అంత కోపం వచ్చింది మీకు?
నువ్వు రూల్స్ క్రియేట్ చేసినప్పుడు నాకు అది తప్పు అనిపించినప్పుడు నా రూల్ ఇట్లానే ఉంటది, ఉంటే ఉండు లేకుంటే లేదని చెప్పి ఉంటే అయిపోయేది. ఓకే, అది కూడా చెప్పలే వాళ్ళు. కామ్గా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నప్పుడు నేను ఏమనుకుంటా, సో మనకు అడిగే రైట్ ఉంది కాబట్టి అడగాలనుకుంటా. ఆ అడిగే రైట్ కూడా అన్న ప్లీజ్ అన్నం పెడతావు అన్నట్టు అడిగితే ఎవరినారు కదా. నాకు నచ్చలేదు బై నీ రూల్ అని మాట్లాడినా. నేను మాట్లాడినప్పుడు నువ్వు అట్లా మాట్లాడొద్దా బై, ఇది అగైనెస్ట్ ద రూల్స్ అంటే నెక్స్ట్ టైం ఆ మాటనే మాట్లాడాను నేను. కానీ నాకు అది కూడా తెలియనప్పుడు నేను ఏమనుకుంటా, ఎస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందేమో అని నేను మాట్లాడినా. నా స్లాంగ్ అలాగుంటది కాబట్టి కొన్ని పదాలు నేను రెగ్యులర్ గా మాట్లాడే పదాలు కొన్ని వచ్చినాయి, అవి ఇంకొంచెం లెవెల్ దాటి ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది. అది నేను కూడా తప్పని ఫీల్ అయినా. కానీ అవి కాకుండా నా ఎమోషన్ చాలా జెన్యున్గా ఉండే ఎమోషన్. సో ఎప్పుడైనా మనకు ఒక పాయింట్ నచ్చినప్పుడు గట్టిగానే డిఫెండ్ చేయాలన్నది నా పర్స్పెక్టివ్. అందుకనే నేను గట్టిగానే మాట్లాడినా. సో అది నేను బిగ్ బాస్ అనేది ఒక క్యారెక్టర్ లాగా ఇమాజిన్ చేసుకొని మాట్లాడినా, కానీ ఎవరినో తిట్టాలని ఇంటెన్షన్ నాకు లేదు ఆడ. ఎందుకంటే నాకు రూల్స్ అర్థం కావట్లేదు, వెరైటీ ఉన్నాయి, మనం అడిగితే రెస్పాండ్ అవ్వట్లేదు. సో నాకు అవన్నీ కలగలిపి ఒక ఎమోషన్ వచ్చింది. అవును, ఆ ఎమోషన్ లో అసలు చూసినప్పుడు మీరు షాక్ అయ్యారా, నేనేనా ఇన్ని మాట్లాడానా అని చెప్పి? అది ఫస్ట్ కొన్ని ఒక 20% వరకు సీరియస్గానే మాట్లాడాను, చాలా సీరియస్గా తిట్టిన. ఆ తర్వాత అన్ని జోక్లో మాట్లాడుకుంటూ వెళ్ళినే ఉన్నాయి. ఇవి దీనికి అటాచ్ అయ్యేసరికి నేనే షాక్ అయినా, అరే నేనేనా ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడినా. కానీ చాలా వరకు అవన్నీ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో మాట్లాడినాయి. లేదు, అన్ని నవ్వుకుంటూనే మాట్లాడిన తర్వాత అన్ని మీరు చూస్తే. కాకపోతే ఇక వాళ్ళు సీరియస్ తీసేసుకున్నారు.